నంద్యాల జిల్లా డోన్పట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ పిలుపు మేరకు అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంటసాని రామిరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు ఆర్డీఓ నరసింహులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సరైన సమయానికి యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతేకాకుండా మండలాల నాయకుల్ని భయపెట్టాలని ఉద్దేశం ఉందని అన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆశల ద్వారా ఎంతో మందికి రైతులకి మేలు కలిగిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే పథకం ఎంతమందికి అమలైందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద యూరియా కొరత ఉందని రైతులు గగ్గోలు పెడుతుంటే కొంతమంది కూటమి నాయకులు స్టాక్ ఉందని అనుకూలమైన మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. యూరియా కొరత లేకుంటే ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు, నేరుగా రైతులకు ఇవ్వచ్చు కదా అని మాజీ ఎమ్మెల్యే కాంటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మండల నాయకులు మరియు రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు సమస్యలపైన రైతుల పట్ల ఈ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా మొత్తం పైన చూసుకుంటే రైతులు ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి విన్నపించుకుంటున్నాం. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కేవలం ఎవరైతే దయచేసి ఏమనుకోవద్దండి, కేవలం 20 మందికి మాత్రం దయచేసి ఎవరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొద్దండి. కేవలం నాయకులకు మాత్రమే పర్మిషన్ ఉంది, 20 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. దయచేసి రైతుల విజ్ఞప్తి, కొంచెం సంధి అండి, కొంచెం సంధి మనల్ని కాదు తీసుకున్న తర్వాత అందరూ పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పూరు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఒక వినతి పత్రాన్ని రైతు నాయకులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన డోన్ ఆర్డీఓ గారికి ముఖ్యంగా రైతు సమస్యల గురించి, ఈరోజు యూరియా కొరత ఎదుర్కొంటున్న విషయం గురించి ఇక్కడ ఒక వినతి పత్రం కూడా ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు, ప్రతి రైతు కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప ఏది కూడా మిగలడం లే. ఎందుకంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకు, ఒక మిర్చి పంట కానీ, ఒక ఉల్లి కానీ, ఒక వరికి కానీ, ఏ పంటకు కూడా, పొగాకు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. సరే, గిట్టుబాటు ధర లేదు, మరి కనీసం ఈరోజు ఎరువులకు సంబంధించి ముఖ్యంగా యూరియా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఈ ప్రాంతంలో బాగుంది, ఈ ప్రాంతంలో బాగలేదు అనేది కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యూరియా కొరత ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మేము గత
4-5 నెలల క్రితమే కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మేడం గారికి కూడా. ఈ విధంగా ఈ యొక్క జిల్లాలో ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో ఈ యొక్క ఏపీలోనే ఎక్కువగా వరి పంట ఎక్కువ వేసే ప్రాంతం నంద్యాల ప్రాంతం. ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎక్కువ మోతాదులో ఈ యొక్క ఎరువులు తెప్పియండి. ముఖ్యంగా ఈ యొక్క యూరియా కొరత ఏర్పడుతూ ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లోనే యూరియా కూడా మరి వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోతున్నా కూడా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో ఆర్బీకే కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ఈ యూరియా మరి రైతులకు మరి ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు లారీల్లో యూరియా వస్తూ ఉంది. మరి యూరియా వచ్చినప్పటికీ కూడా ఎక్కడ రైతులకు నిజమైన రైతులకు ఎక్కడికి పోవడంలే, అది దళారుల చేతుల్లోకి పోతూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్క నాయకుడు ఇళ్లలో 100 నుంచి బస్తాలు వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాయి. మరి సామాన్యమైన రైతులు ఈరోజు యూరియా లేక యూరియా దొరక్క 272 రూపాయలు చేసే ఒక బస్తా 450 నుంచి 500 రూపాయలు ఈరోజు బ్లాక్ మార్కెట్లో కొంటా ఉన్నారు. మరి అది కూడా ఏదైనా ఒక యూరియా బస్తా కావాలంటే దానికి సంబంధించి నానో యూరియా అని చెప్పి అది సపరేట్గా దాన్ని కొనాలని చెప్పి మళ్ళీ అది ఒక డిమాండ్. ఈరోజు రైతులను అంత గజిబిజి గందరగోళం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఈ విధంగా చేస్తూ ఈరోజు సాక్షాత్తు ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు రైతులందరూ క్యూలో నిలబడి రైతులు వాళ్ళ యొక్క పనులన్నీ వదిలిపెట్టుకొని వాళ్ళ పాస్బుక్లు అయితేనేమి, వేసుకునే టవల్స్ అయితేనేమి, లేకుంటే చెప్పుల చేతులు అయితేనేమి లైన్లో పెట్టించి పొద్దుటి నుంచి వాళ్ళు కనీసం అన్నము నీళ్లు లేకుండా పడిగాపులు కాస్తున్నా కూడా ఈ